కోట్లు, 1,50,000 కోట్లు అంటున్నారు. అయ్యా నేను ప్రభుత్వాన్ని అడిగేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగేది సూటి ప్రశ్న ఏంటంటే, ఈ 400 ఎకరాలు మూసీ రిజర్వేషన్ జోన్లో ఉందా లేదా? నేను చదివింది పర్యావరణవేత్తలు చెప్తున్నది ఏంటంటే, అది మూసీ రిజర్వేషన్ జోన్ అంటే మూసీ నదిలో నీళ్లు పెరగటానికి ఉపయోగపడే ప్రాంతంలో ఉంది అని అంటున్నారు. లేదని చెప్పండి, అభ్యంతరం లేదు. మరి ఉంటే మరి మూసీకి నీళ్లు రావాల్సిన ప్లేసెస్ అన్ని వికారాబాద్ అడవుల నుంచి మొదలుకొని కంచగచ్చిబౌలి వరకు ఉన్న చెట్లన్నీ నరికెత్తే మూసీ ఎట్లా రిజనరేట్ అవుతుంది చెప్పండి? మీకు అవకాశం ఉంటుందా? ఇలా మీరు పైన ఇంటి పైన సింటెక్స్ ట్యాంక్ తీసేసి పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే నీళ్ళు వస్తాయా? సో ఆ సింటెక్స్ ట్యాంక్ ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది. సో కింద బోర్ ఉండి ఆ బోర్ నుంచి వాటర్ పైన సింటెక్స్ ట్యాంక్స్లో నింపితేనే కదా నీళ్ళు వచ్చేది. సో బోర్ వేయకుండా నువ్వు సింటెక్స్ ట్యాంక్స్ కట్టుకొని పైప్ లైన్లు పెట్టుకుంటే వాటర్ వస్తుందా? ఎడికల